విద్యాదానం కాదు ఎందుకంటే నాకు మరీ ఎక్కువ రోజులు పరిచయం లేకుండా నేను నిజామాబాద్ డాక్టర్గా వచ్చిన తర్వాత చాలా సార్లు కలిసినాము. ఆలోచన విధానాన్ని పంచుకున్న తర్వాత నేను ముఖ్యంగా ఇంకా మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా మంది మాట్లాడుతుంది మాకు తెలియదు. సో చెప్పేవాడు ఇట్లా దాని ఇవ్వడమే కాకుండా లైఫ్ మైండ్ అందరూ కూడా గ్యాదర్ చేసి ఒక మంచి కార్యక్రమం ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధులు వాళ్ళు కూడా అంటే ఆరోగ్యరీత్యా ఏదో ఒకటి వాళ్ళ విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆదుకోవాలని చెప్పి వృద్ధాశ్రమం స్థాపించడం ఇవన్నీ కూడా ఒక మంచి సామాజికంగా కూడినటువంటి ఆలోచనలు కాబట్టి దీన్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. అయితే గురించి కూడా మరి చెప్పారు. ఇప్పుడు మనకు ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది. మన ప్రిన్సిపల్ గారు మాట్లాడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగానే విద్యా విధానాన్ని మొత్తం కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా పట్టించుకుంది. మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పెద్ద ఎత్తున స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక 1200 కోట్లు మనకి అంటే ఇక్కడ బేసిక్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇప్పుడు 3,000 మంది టీచర్లను రిక్రూట్ చేసుకోవడము వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడము వాళ్ళ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ కూడా ఉన్నాయి. కొంచెం ఫ్యామిలీ ఒక దగ్గర పని చేయలేదు అంతా కూడా స్ట్రిక్ట్ చేసి ఎంబీడీస్ చేసి వీళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా టాలెంటెడ్. మరి ఎక్కడ లోపం ఉంది ఎందుకు ప్రజలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళ వైపు ముగ్గులు కూడా ప్రైవేట్ వైపు చూపుతున్నారు దానికి 2 కారణాలు గవర్నమెంట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మొదలు మరి అంగన్వాడీ స్కూల్ కూడా అంగన్వాడీ స్కూల్కి తర్వాత నర్సరీ తర్వాత ఎల్కేజీ యూకేజీ తర్వాత 5 తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ అన్నది రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని గవర్నమెంట్ ఫీజు కోసం స్టార్ట్ చేసి మన దగ్గర స్టార్ట్ కాదు కానీ చాలా స్కూల్ మర్చి చేసేసి పిల్లవాడు డైరెక్ట్గా పుట్టిన తర్వాత డైరెక్ట్గా అంగన్వాడీ స్కూల్కి వస్తారు. అక్కడ పిల్లలతో ఆడుకుని చేసి వాళ్ళని చూపించుకుంటారు కూడా మదర్ అండ్ చైల్డ్ కింద మదర్ను చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, ఆరోగ్యం చూసుకుంటారు. వాళ్ళు 2 సంవత్సరాలు దాటినట్టు మన నర్సరీ విగ్రహాలు పెట్టుకుంటాం. గాంధీ పెట్టుకుంటాం లేదా రాజరెడ్డి గారు విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం అంటే చూడగానే వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళు గుర్తుకొస్తే వాళ్ళ జీవన విధానం వాళ్ళ ఆలోచన విధానం గుర్తుకొస్తుంది. వాళ్ళు ఏం ఆలోచించారు జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మంచి పని చేసారు అన్నది ఒక స్ఫూర్తిదాయంగా ఉండాలనే ఉద్దేశంతో మనం విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అది స్కూల్ ముందే ఒక విగ్రహం పెట్టడం అనేది నిజంగా విద్యార్థులకు చూస్తే స్కూల్ మాకు పూర్తి దాకా ఉన్నాడు, ఇక్కడ మా స్కూల్ కట్టించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అలా ఆలోచన వస్తుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం తీసుకుంటున్నాను. తప్పకుండా మరి నేను నిజంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం నాకు ఆనందంగా ఉంది. తప్పకుండా పిల్లలకు అందరూ కూడా నేను స్పెసిఫిక్గా చెప్తూ మీరందరూ కూడా బాగా చదువుకోండి, బాగా టాలెంట్ ఉంది మీ దగ్గర, మీరే భారత పౌరులు. తప్పకుండా మీ అందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరూ కూడా అన్ని రంగాల్లో ఉండి మీ గ్రామానికి మంచి పేరు తెండి, మీ కుటుంబానికి మంచి పేరు తెండి, ఈ ప్రాంతానికి సేవ చేయండి, ఈ దేశానికి సేవ చేసి ఉత్తమ భారత పౌరులుగా మీరందరూ తీర్చిదిద్దుకోవాలని భగవంతుడు ఆశించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర